ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తో పాటు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. హరే కృష్ణ తల్లి. కుంభమేళలా ఇప్పుడు చూస్తే ఎక్కువగా నేను విదేశీ పర్యాటకులను చూస్తున్నాం. పట్టు చీర కట్టుకుని ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉన్నారు. వాళ్ళకి బుద్ధి ఉంది, వాళ్ళు బుద్ధి వాడుతున్నారు. మనమేమో స్నానం అనే కాన్సెప్ట్ లేకుండానే సండే కదా. ఇదే ఒక మంచి పాయింట్ వచ్చింది యాక్చువల్లీ మీరు మాట్లాడిన దగ్గరే. 3 పూట్ల స్నానం చేసేవాళ్ళు 1 పూట మాత్రమే చేస్తున్నారు లేదో ఒక డౌట్ వస్తుంది. దీన్ని మీరు అగ్రీ చేస్తారా చేయరా? ఎందుకు అగ్రీ చేయాలి? శుభ్రంగా లేని పందుల గురించి. సో ఈ మధ్య కాలంలో అఘోరాలు వచ్చేస్తున్నారు సోషల్ మీడియాలో. నిజంగానే అఘోరాలు నమ్మొచ్చు అంటారా? ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు అఘోరాలేనా? మంచి ప్రశ్న కదా. ఆ తీసే ఘోరా ఘోరం కానివాడు అఘోర. నాగ సాధువులు అంటే ఎవరు? ఇది బృందావనంలో జరిగింది అంటే నమ్మొచ్చు. అమ్మ చరిత్ర కదమ్మా. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. పరిచయం అక్కర్లేని పేర్లు కొన్ని ఉంటాయి. సోషల్ మీడియా ఆన్ చేస్తుంటే వారి మాటలు చాలా మందికి నచ్చుతాయి. సో రైట్ నాతో పాటు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కుంభమేళా గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. సో కుంభమేళా గురించి బోల్డ్ అని విశేషాలు ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. హరే కృష్ణ తల్లి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నావు. నువ్వు కుంభమేళ అంటే మా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళాలనిపిస్తుందా మీకు కూడా? ఏవో ప్రయత్నాలు కూడా చేస్తున్నాం, ఇంకా అందివే అవేవో మాటలు నడుస్తున్నాయి. ఎలా వెళ్తాము, ఎప్పుడు వెళ్తాము. సో ఈ మధ్య కాలంలో అఘోరాలు వచ్చేస్తున్నారు సోషల్ మీడియాలో. అంటే ఇంతకు ముందు మాట్లాడుకునేవాళ్ళం సాధువులు, ఋషులు, మునులు, అలాగే అఘోరాలు అని. ఎక్కడో బేసిక్గా ఏంటంటే నిజమైన అఘోరాలు బయటికి రారు, మనుషుల మధ్య తిరగరు అని. కానీ సోషల్ మీడియాలో రోజుకు ఒక అఘోరాన్ని చూస్తున్నాం, వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ ఉన్నాం. నిజంగానే అఘోరాలు నమ్మొచ్చు అంటారా? అసలు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు అఘోరాలేనా? మంచి ప్రశ్న కదా. అసలు అఘోర అంటే అర్థం ఏంటమ్మా? దేవుణ్ణి కాదురా ఆ తీసే ఘోరా ఘోరం కానివాడు అఘోర. ఓకే. అమ్మా శివుడికి మంత్రం ఉంది, అఘోరేభ్యో. భగవంతుడు అందరివాడు. అలాగా ఈ అఘోర ఒక విధానం. కానీ మనం ఇప్పుడు చూసే ఈ రకరకాల ఈ ప్రాపంచిక వాసన, ప్రపంచాన్ని లెక్క చేయకుండా ఉండేవాడు అఘోర. ప్రపంచం వెనకాల వెళ్ళకూడదు. ఓకే. ప్రపంచం అతను వెనకాల కావాలంటే వెళ్ళాలేమో వెతుక్కుంటూ తప్ప అతను వెళ్ళడు. అది కాబట్టి మనం వాస్తవంగా మనం భగవద్గీత, భాగవతం, రామాయణం ఇత్యాది వాటిని చదివి అంతర్ముఖులు అవ్వాలి. మనం అంతర్ముఖులు అవ్వాలి. అది జీవితానికి లక్ష్యం. ఓకే. నాగ సాధువులు అంటే ఎవరు? మొగలులతో నిజంగానే ఫైట్ చేశారా? సో వారి గురించి ఏమైనా చెప్తారా? ఇది బృందావనంలో జరిగింది. అంటే నమ్మొచ్చు. అమ్మ చరిత్ర కదమ్మా. ఇప్పుడు కూడా నాగసాధువులు కనబడుతున్నారు కదా ఈ కుంభమేళకి. అన్ని వేల మంది మామూలు ఎప్పుడు కనబడరు. వాళ్ళకి డేట్ ఎవరు చెప్పారు ఇప్పుడే రావాలని? నేను ఎక్కడో విన్నాను, నాగ సాధువులు 12 రకాల పరీక్షలు రాయాలట. నిజమేనా అది? అంటే ఎలాంటి పరీక్షలు? అంటే వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళ పరీక్షల సంగతి నాకు తెలియదు. మేము కూడా పరీక్షలు రాస్తేనే మాకు దీక్ష వచ్చింది. ట్రూ. 99లో నాకు మంచి మార్కులు కూడా వచ్చింది అనుకోండి. నా పేరు నోటీస్ బోర్డులో కూడా పెట్టారు అనుకోండి. చెప్తున్నా పరీక్ష ఉండాలి. అంటే ఇది అప్డేటెడ్ కాలం కాబట్టి లిఖితపూర్వకం. పూర్వం మాకు 2 ఉంటాయి. గురుగారు ముఖత అడుగుతారు, లిఖితపూర్వకంగా కూడా ఉంటుంది. వాళ్ళ పరీక్షలు ఏమో మనకి తెలియదు, కానీ ఉంటాయి. ఉంటే మంచిదే కదా. గురుజీ, మధుర షాహీ దర్గా అసలు ఆ వివాదం ఏంటి? నిజంగానే టెంపుల్ అని మనం బిలీవ్ చేయొచ్చా? ప్రూఫ్ ఉందా అసలు? బలిదానమమ్మా. ఇప్పుడు నువ్వు సంబాల్, ఇప్పుడు అక్కడ బోల్డ్ అని తవ్వుతుంటే బావులు దొరుకుతున్నాయి, విగ్రహాలు దొరుకుతున్నాయి. పోనీ ఇప్పుడు నువ్వు ఎంతో కాశీ అది వెళ్ళొద్దు, రాజమండ్రి వెళ్ళు అమ్మా. రాజమండ్రి వెళ్ళి మెయిన్ రోడ్లో అలా నడుస్తూ ఉంటే పోలీస్ స్టేషన్ పక్కనే పెద్ద మసీద్ అని ఉంటుంది. నువ్వు నిలబడి ఒకసారి అలా అమ్మా అలా చూడు. జైవిజీయులు, ఓంకారం, చక్రం, శంఖం అన్నీ కనపడతాయి. ఎందుకని? అది వేణుగోపాల స్వామి గుడి కాబట్టి. నేను లోపలికి వెళ్ళి మసీదుగా పిలువబడే ఆ వేణుగోపాల స్వామి గుడి లోపలికి వెళ్ళి నేను రేహాలు కొనుక్కున్నా. రేహాలు అంటే బుక్ స్టాండ్.
ఓకే. అలా మన దేశంలో ఎన్ని మసీదులో కనబడుతున్నాయి, కానీ అవన్నీ చాలా గుళ్ళు. వాళ్ళ అలవాటు ప్రకారం వాటిని ఆక్రమించారు, కట్టారు. ఇప్పుడు పోనీ కాశీ వెళ్ళావా, వెళ్ళు, అలా ప్రదక్షిణ చేస్తుండే వెనకాల శిల్పాలు అవి ఉంటాయి. ఇది మసీదుగా పిలువబడేదానికి. మసీదుకి శిల్పాలు ఎలా వస్తాయి? పోనీ తాజ్మహల్ వెళ్ళావా, స్వస్తిక్కు, ఓంకారాలు, ఏనుగు బొమ్మలు ఎన్ని ఎందుకుంటాయి? పోనీ నా మాటలు వినకు, పోనీ నెట్లోకి వెళ్ళి కేకే మహమ్మద్ గారు కొట్టు, పోనీ ఢిల్లీలో కుతుబ్ మినార్ కొట్టు. ఆ కుతుబ్ మినార్ ఎలా కట్టారు? దాదాపు 1200 గుళ్ళు కూల్చి వాటి నుంచి తెచ్చిన శిల్పాలతో కట్టారు. అదన్నమాట. గురూజీ, ప్రయాగరాజ్ గొప్పతనం ఏంటి? పురాణాలు ఏం చెప్తున్నాయి? ఇప్పటికీ కుంభమేళ జరగడానికి రీజన్ ఏంటి? అమ్మ కుంభ మీన్స్ పాత్ర కదా అమ్మ. ఈ కుంభమేళ జరిగే ప్లేసులు 4. ఆ ప్లేసెస్లో ఈ అమృతం యొక్క చుక్కలు పడతాయి. దాని ప్రభావం సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు ఉంటుంది. అది మన విశ్వాసం. ఆ విశ్వాసంతో ఆ సమయంలో ప్రయాగ యొక్క విశేషం మీకు తెలుసు. త్రివేణి సంగమం 3 కింద అక్కడ వెళ్ళావా? ఏం వెళ్ళా, నేను చాలాసార్లు వెళ్ళావు. గంగా, యమున, సరస్వతి. మీరు కళ్ళతో చూడొచ్చు నన్ను అలా ఒక కలర్ కనబడుతుంటుంది. యమున బ్లాకిష్ గా ఉంటుంది, గంగా ఇలా ఈ కలర్ లో. 2 నదులు మనకు కనబడుతుంటాయి. సరస్వతి అంతర్వాహి. ఓకే. సో గురుజీ, ఫైనల్ క్వశ్చన్. 3 months బిఫోర్ ఒక వీడియో చూశాను గురుజీ, గేమ్ చేంజర్ రిలీజ్ టైంలో రామ్ చరణ్ గారు అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు ఇలా వెళ్ళారు అని చెప్పి ఒక న్యూస్ అయితే మొన్ననే మీరు చాలా బాగా సపోర్ట్ చేసి మాట్లాడారు అండ్ అందులో పాజిటివిటీని ఎక్కువ తీసుకొచ్చారని మిమ్మల్ని ఇంతకు ముందు విమర్శించిన వాళ్ళు కూడా చాలా నన్ను పొగిడినోళ్ళు తిట్టారు, తిట్టినోళ్ళు పొగిడారు. సో దానికి సంబంధించి చెప్పాను. నీ క్వశ్చన్ చెప్పేలే. సో ఆ రోజు రామ్ చరణ్ గారు చేసింది మనం ఎలా చూడాలి? యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే భక్తిని భక్తిలా చూడట్లా, కాంట్రవర్సీ చేయడానికి చూస్తూ ఉన్నారు. సో ఆయన భక్తితోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా అదే భక్తితోనే ఉన్నారు. కానీ అది కాంట్రవర్సీ చేసిన విధానాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే నియమం ఉల్లంఘించడాన్ని మనం వ్యతిరేకించారు, అది తప్పు కాదు. ఇప్పుడు అందరికి అన్నీ తెలియవు కాదు నాన్న. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఎడం చేత్తు తినేస్తే అమ్మ ఏం చేస్తుంది? తప్పు, రైట్ హ్యాండ్ అని చెప్తుంది కదా. పిల్లలు ఏదైనా తీసుకుని ఇలా తీసుకుంటే తప్పు అని చెప్తుంది అమ్మ. అలా మనం ఒక అమ్మలా చెప్పాలి, రామ్ చరణ్ దర్గాకి వెళ్ళాడు, తెలియదు, వెళ్ళాడు, అక్కడ ఉండేది పీనుగా తెలియదు, వాళ్ళు బొట్టి తీయమన్నారు, తీసాడు, తీయకూడదని తెలియదు కాబట్టి వెళ్ళాడు. మనం చెప్పాలి. ఎవరు చెప్తే వెళ్ళాడు? అతను రెహమాన్ చెప్తే వెళ్ళాడు. దిలీప్ కుమార్ అనే అలియాస్ రెహమాన్ చెప్తే వెళ్ళాడు. సో నేనేం చెప్పానంటే రజనీకాంత్ కూడా వెళ్ళాడు. ఇప్పుడు నేను వాళ్ళిద్దరు టాస్క్ ఇచ్చాను. రజనీకాంత్ గారు రెహమాన్ గౌరవించారు, రామ్ చరణ్ కూడా రెహమాన్ గౌరవించాడు. ఇది 1 సైడ్ అవ్వకూడదు. రెహమాన్ కూడా రామ్ చరణ్ని, రజనీకాంత్ని గౌరవించాలి. రజనీకాంత్ గారితో తిరుమల వెళ్ళాలి, రామ్ చరణ్తో శబరిమల వెళ్ళాలి. అప్పుడు వీళ్ళంతా నోరు మూసేస్తారు. ఆ టాస్క్ వాళ్ళిద్దరు తీసుకోవాలి. కాబట్టి రామ్ చరణ్ ఆ టాస్క్ తీసుకుని, రజనీకాంత్ గారు ఆ టాస్క్ తీసుకుంటే ఇంకా రిస్క్ ఉండదు తల్లి. ఓకే, నమస్తే. హరే కృష్ణ. అందరూ చెప్పండి నాన్న. హరే కృష్ణ 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 హరే హరే.